ఇక్కడైతే కొన్ని కోతులు అయితే ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ కోతి బొమ్మ ఉంది కదా, ఇక్కడ అయితే కోతులు అయితే ఉన్నాయి. మనం ఇలా చూసుకున్నట్టయితే ఇలాగ మొత్తం కోతులండి. ఇది అంతా నెహ్రూ జూ పార్క్ అనమాట. ఇదంతా మన విశాఖపట్నంలో అయితే ఉంది. ఇక్కడ చూస్తే మనం షాక్ అవ్వాల్సిందేనండి. ఇక్కడ బెంగాల్ టైగర్ అయితే మనకైతే క్లియర్గా కనిపిస్తున్నాడు. చూడండి, ఇట్ ఈజ్ బెంగాల్ టైగర్. ఇక్కడ చూడండి క్లియర్గా అయితే మనకి ఇక్కడైతే సింపుల్గా చూస్తున్నారు కదా, మన బెంగాల్ టైగర్. అంటే మన కలకత్తాలో మన భారతదేశంలో ఈ బెంగాల్ టైగర్నే ఒక మన జాతీయ చిహ్నంగా గుర్తించడం అయితే జరిగింది. అండ్ అక్కడ ఒక బెంగాల్ టైగర్ అయితే ఉంది. ఇది అయితే హీరోలాగా నడుచుకుని వెళ్తాం, చూసారా? ఇది చూసిన తర్వాత ఏంటండి, మనం ఒక పులి అని అనుకుంటాం కదా, చూస్తుంటే అర్థమవుతుంది ఆ గంభీరం కానీ ఆ ధైర్యం కానీ అక్కడున్న ఇదైతే ఫీలింగ్ అయితే వస్తుంది. చూసారా? అరుపు చూడండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది. ఇక్కడైతే క్లియర్గా మన బెంగాల్ టైగర్ గురించి అయితే ఇక్కడ అడాప్టేషన్ 1 వైట్ టైగర్ ఫర్ 1 year కొలాబరేషన్ విత్ ఐజిబిపి అయితే మొత్తం డీటెయిల్గా అయితే చూపించారండి. ఈ విధంగా మీకు చూసుకుంటే అర్థమైపోద్ది. చూడండి చూడండి అంత క్లియర్గా అసలు మన బెంగాల్ ఎక్కడ చూస్తే అండి మీకు తెలుస్తుందిగా, మన భారతదేశం సౌత్ ఆఫ్రికాలో కలిగిన పక్షులు అనమాట. ఇక్కడ మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవి రామచిలకల్లో ఎల్లో కలర్స్ అనమాట, చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది చూడడానికి. కానీ ఇక్కడ వీళ్ళు పెంచుతున్న ప్రతిదీ కూడా క్లియర్గా అయితే కనిపిస్తుంది. వీళ్ళకి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ప్రతి పూట వీళ్ళకి ఆహారం అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చాలా అందంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఇది అయితే ఇది అసలైన మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది గోఫిన్ కోకోటో. ఇదిగోండి, చూసారా? చూడడానికి ఎంత అందంగా ఉందో. ఇక్కడైతే ఈ గ్రీన్ కలర్ ప్యారెట్ అయితే ఉంది కదా, ఈ ప్యారెట్ అయితే లోపల ఉన్నాయండి. మనకి అద్దంలో చూడడం వల్ల మనకు కనిపించడం లేదు, చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇక్కడ చూసారా? ఇక్కడైతే మన అద్దం అవతల అయితే లోపలికైతే ఒకటి ఉంది, చాలా పెద్దది. చూస్తుంటే అర్థమవుతుంది. అది దిగువన కూడా ఉందండి. దిగులో అయితే ఒకటి ఉంది, చూసారా? ఆ ఏకం పామిడికాయలే కొరుక్కు తింటుందంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దవి. ఇక్కడైతే ఈ పక్షి ఒకటి ఉంది, చూసారా? దీని పేరు బ్లూ హ్యాండ్ గోల్డ్. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి 2 బ్లూ అండ్ గోల్డ్ అనమాట. ఇది 2 కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఇది ఒక ప్యారెట్. ఇవన్నీ సౌత్ ఆఫ్రికాలో ఉంటాయండి, నాకు తెలుసు. ఇవన్నీ సౌత్ ఆఫ్రికాలోనే పెద్ద పెద్ద సౌత్ ఆఫ్రికాలో అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, దీన్ని స్క్వేర్లెట్ పకోటా. అదే ఇక్కడైతే లోపల ఉన్నాయి, చూడండి. చూసారా ఎంత బాగుంది? అది మనల్ని చూసి తింటున్నాయి, చూడండి. ఇవి కూడా పెద్ద పెద్ద పంపిడికాయలే తినడం అయితే మొదలు పెట్టేయండి. ఇక్కడైతే ఒరిజినల్ ప్యారెట్. ఇది మన ఎక్కువ శాతం చూసేదేనే. ఇదిగోండి తింటున్నాయి, చూడండి ఇలా ఫైటింగ్ చేసుకొని తింటున్నాయి. ఇక్కడ ఒకటి ఫైటింగ్. ఇలాగైతే మన పంపిడికాయలు తినడం అయితే మొదలు వెళ్తాయి.
పాంబడికాయలు మొక్కజొన్నలు ఇవే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.